ఎందుకు బావా ఆ కన్నీళ్ళు? నన్ను కొట్టినందుకు బాధపడుతున్నావా? క్షమించు అని నీ పట్ల కసాయి వాళ్ళ ప్రవర్తించాను. అలా అనకు బావా. ఎంత మంచి భర్త అయినా జీవితంలో ఏదో ఒక రోజు భార్యను కొట్టక మానడు. అలా అని ఆ భర్త కసాయివాడవుతాడా? భర్తగా నీ చేసిన తప్పుని సమర్థిస్తున్నావా? ఇందులో నా తప్పు కూడా ఉంది. తండ్రి మీదున్న మమకారంతో కాదన్నాను. ఇంకెప్పుడు జీవితంలో నీ మాట కాదను బావా. బాధపడకు అని నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోలేకపోయాను. నిన్ను కొట్టిన దగ్గర నుంచి క్షణక్షణం నేనెంత నరకం అనుభవిస్తున్నాను నీకు తెలీదు. బావా ఏమిటిది చిన్నపిల్లాళ్ళ? ఊరుకో. కాదు అని నేను చిన్నపిల్లోడి కాదు, మూర్ఖుడిని, క్రూరుణ్ణి. మరి నువ్వు చిన్నపిల్లోడు తప్పు చేస్తే దయతో క్షమించే తల్లివి. అలా అనకు బావా. భర్త ఎప్పుడూ భార్యకి చిన్నపిల్లాడే. చిన్నతనంలో తల్లి పిల్లల్ని ఎలాగైతే సాకుతుందో అలాగే భార్య భర్తని సాకినప్పుడే ఆమె నిజమైన భార్య అవుతుంది. వాణి, నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. భార్య అనే పదానికి ఓ కొత్త నిర్వచనాన్ని ఇచ్చా. నీలాంటి ఆడదాని భార్యగా పొందినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. చాలు బావా, చాలు. ఈ జన్మకి నీ హృదయంలో ఈ చోటు చాలు. ఇక నీ చేతుల్లో చచ్చిపోవడం కంటే నాకే కోరిక లేదు. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఆడది కోరుకునే కోరికే ఇది. నీ కోరిక నెరవేరాలని ఆ దేవుడి ప్రార్థిస్తాను. గాడ్ ఇస్ గ్రేట్. అంటే ఏంటి బావా? అంటే దేవుడు చాలా గొప్పవాడమ్మా. అదే నీకు, నాకు మాత్రం నువ్వే గొప్ప. నీలాంటి ఉత్తమరాలైన భార్యకు నేనేం చేస్తే నీ రుణం తీరుతుంది? వాణి, భార్య జీవితాంతం భర్తకు సేవలు చేసి పతివ్రత అనిపించుకుంటుంది. ఒకే ఒక రోజు నీకు సేవలు చేసి మంచి భర్తగా పేరు తెచ్చుకునే అవకాశాన్ని నాకు ఇవ్వు. ఏంటి బావా, నువ్వు నాకు సేవలు చేస్తావా? ఇప్పుడే కదా నా మాట వింటానన్నా. అయ్యగారి సేవలు నాకు తెలుసు కానీ నేను వస్తా.